హాయ్ అందరికి, వెల్కమ్ టు దివ్యారెడ్డి లైఫ్ స్టైల్. ఏం చేసుకుంటున్నాం అమ్మ ఈరోజు? లడ్లు చేసుకుంటున్నాం. దీంతో 2 డబ్బాలు శనగపిండి, 2 డబ్బాలు శనగపిండి తీసుకున్నాం. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం, కొద్దిగా సోడా ఉప్పు, కొంచెమే సోడా ఏమంటారు, బేకింగ్ సోడా వేసుకుంటున్నాం. మంచిగా కలుపుకోవాలి. చేస్తున్నా మిక్సర్ కూడా చేస్తా. అంటే ఈ డబ్బాతోని లడ్లు, తర్వాత మిక్సర్. ఫస్ట్ ఇది తీపిది కాబట్టి ఫస్ట్ దూసి పెట్టుకొని తర్వాత మిక్సర్ అది సపరేట్ కలుపుకోవాలి. అంటే కారం దీంట్లో లడ్డు కాబట్టి ఇది ప్లెయిన్ చేయాలి. చూపిస్తున్నట్టు ఉండలు లేకుండా మంచిగా మెత్తగా కలుపుకోవాలి పిండిని. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయి. కలుపుతుంది పిండిని అంటే మనం చూసుకోవాలి కన్సిస్టెన్సీ, వాటర్ సరిపోతాయా లేదా అని. యాక్చువల్లీ డైరెక్ట్ వాయిస్ ఇస్తుంటే పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకే మళ్ళీ ఇట్లా చెప్తున్నాను, మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కన్సిస్టెన్సీ అట్లా ఉండాలి, జారుగా చూపిస్తుంది అమ్మ. అదే ఉండలు అయితే అస్సలు ఉండొద్దు, ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాతకి ఇట్లా చిత్తుతుందంట ఆయిల్. మా అమ్మ వాళ్ళు హాస్టల్ రన్ చేస్తారు. మా అమ్మకి చాలా పని ఉంటుంది, కానీ ఇంకా మా కోసం పండగ ఉంది, ఊరి పండగ, అందుకని లడ్లు చేస్తుంది, మిక్చర్ చేస్తుంది, పిల్లలు తింటారు కదా అని. చాలా పని ఉంటుందండి మా అమ్మకి. మళ్ళీ నేను పోయి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నా. ఇంకా అమ్మ లడ్లు చేస్తున్న రాబుజ్జి అంటే వచ్చి ప్రాసెస్ మీకు చూపిస్తున్నా. కళాయి పెట్టుకుంది. హాస్టల్ కదా, పెద్ద పెద్ద స్టవ్లు ఉంటాయి. ఆయిల్ వేసుకుంటుంది. కళాయి నిండా ఆయిల్ పోసుకోవద్దంట, పిండిని వేస్తున్నప్పుడు ఇట్లా పొంగుతుందంట, అందుకని అంతవరకే పోసుకోవాలి. అది మెయిన్. ఎక్కువ ఆయిల్ పోసుకుంటే పొంగి ఆయిల్ మొత్తం స్టవ్ మీద ఇట్లా మంటలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేనేమో ఇక్కడ ఏం పని చేయకపోతే బాగుండదని డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నా. కొంచెం నెయ్యి వేసుకున్నా, కాజు ఇంకా కిస్మిస్ 2 వేయిస్తున్నా అన్నమాట నెయ్యిలో. అవి లడ్డులో వేస్తారంట. లడ్డు పాకం వచ్చిన తర్వాత దాంట్లో వేయాలంట. ఆయిల్ వేడెక్కేసరికి ఇవి వేయిస్తున్నా. మొత్తం బ్రౌన్ కలర్ రావద్దు, కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. గోల్డ్ కలర్ వచ్చినాయి, కొద్దిగా గోల్డ్ కలర్ అంతే, మరీ బ్లాక్ అట్లా అవ్వాల్సిన అవసరం లేదు. తీసుకున్నా దూరగా. మా అమ్మ ఇక్కడ ఆయిల్గా ఆగిందా లేదా ట్రైల్ వేసి చూస్తుంది. ఇంకా కాగలేదంట. ఒకవేళ కాగితే అవి వెంటనే పైకి వస్తుందంట వేయగానే. నేను ఇప్పుడు కిస్మిస్లు కూడా వేయిస్తున్నా. ఇవి తొందరగానే వేగుతాయి. తీసి 2 పక్కన ఉంచుకున్నా. కొంతమంది రెడ్ కలర్, గ్రీన్ కలర్ అట్లా కూడా వస్తుంది కదా లడ్డులో, అవైతే కలర్ కలుపుతారంట. సో మేమైతే కలర్ వేయకుండా చేస్తున్నాం లడ్డు. పెద్దది జల్లిగంటలో పిండి వేసుకోగానే దాంట్లో వేసుకొని ఇట్లా పిండిని పోస్తే మంచి ఇట్లా వచ్చేసింది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా లడ్డు చేయడము, ఎప్పుడు నేను దగ్గర లేను లడ్డుకి. అట్లా అనాలంటే నేను ట్రై చేస్తున్నా. కొంచెం దూరగా తీసుకోవాలి లడ్డుకి, మరీ ఇట్లా క్రిస్పీగా కానవసరం లేదు. ఇట్లా కాలగానే తీయాలన్నమాట. కలర్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. లడ్డు కోసం 1.5 కిలో పిండిని తీసుకుంది. ఆ బూందీని పక్కన పెట్టుకుంది. ఇప్పుడు మిక్చర్ కోసం వేరే పిండిని కలుపుతుంది, 1 డబ్బా అంత పిండిని. మిక్చర్ కోసం లడ్డు కోసం సపరేట్గానే కలుపుకోవాలంట. ఇప్పుడు మిక్చర్కి కలుపుతుంది. 1 డబ్బా అంత పిండిని తీసుకుంది. డబ్బా అంటే షేరు.
అట్లా. ఇది కూడా అంతే, లూజ్గానే కలుపుకుంటుంది. కొంచెం బూందీ అనేది లడ్డుగా రావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దంట, ఇట్లా చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. కొంచెం సన్నగా రావాలంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండాలంట. మా పిన్ వచ్చింది, ఇప్పుడు బూందీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు మిక్చర్. మంచిగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు ఏమున్నా. మా పిన్ని రావిజ్య ఒక్కదానికి కష్టమవుతుంది అనగానే వచ్చింది మా పిన్ని. ఇప్పుడు లడ్డు కోసం పాకంకి షుగర్ తీసుకుంటుంది. 2 డబ్బాల పిండిని తీసుకుంది కదా, ఒక్క డబ్బా పిండికి 1.5 డబ్బా షుగర్ తీసుకుంది. కొద్దిగా చక్కెర మునిగే వరకు వాటర్ పోసుకుంది. మిక్చర్లో అయితే పోపేస్తున్నారు. మిక్చర్ మంచిగా కలర్ అయితే చేంజ్ అయింది. మంచిగా కరివేపాకు తీసి నూనెలు వేసిర్రు, మళ్ళీ మిక్చర్లు వేసిర్రు, మళ్ళీ కొన్ని పల్లీలు తీసుకున్నారు, ఆయిల్ వేసిర్రు, మిక్చర్లో కలిపేసిర్రు. కొద్దిగా ఎల్లిపాయలు పొట్టు తీసింది, ఎల్లిపాయలు అచ్చపచ్చిగా దంచుకుంది, కారంలో కలిపింది, ఉప్పు కలిపింది, అన్నీ కలిపి మిక్చర్లో వేసేసింది. చాలా ఈజీగా అయిపోయింది మిక్చర్. ఇంత ఈజీగా వేస్తారా అనిపించింది నాకైతే. పల్లీలు వేయిస్తుంది. లడ్డు కోసం చేసిన బూందీ పక్కన పెట్టిర్రు, ఇది మిక్చర్ అన్నమాట. మిక్చర్కి కారం కలుపుతుంది, దాంట్లో ఎల్లిపాయలు కొట్టేసింది, ఉప్పు కలుపుతుంది, కరివేపాకు ఇంకా పల్లీలేమో వేయించి తీసుకున్నారు. మిక్చర్ కలుపుతుంది అమ్మ. మస్తు టేస్ట్ ఉందండి, ఈజీగా చేసేసారు. మళ్ళీ ఇంత ఈజీగా చేస్తారా మిక్చర్ అనిపించింది. ఇప్పటి నుంచి నేను కూడా అమ్మ చేస్తుంది అనకుండా నేను కూడా చేసుకుంటా. మిక్చర్ ప్రాసెస్ అయిపోయింది. నేనేమో లడ్డు కోసం ఇలాచీ ఒలుస్తున్నా, ఇలాచీ పౌడర్ కావాలంటే. టేస్ట్ చూస్తున్నా, ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని. కారం కొంచెం పడుతుంది అంటే మళ్ళీ వేసిందమ్మ. అంతే అండి, మిక్చర్ రెడీ అయిపోయింది. కొంచెం సేపు ఆరనివ్వాలి, కరకరలాడుతుంది. కానీ వేడి మీదనే కారం అవన్నీ కలుపుకోవాలి. సూపర్ ఉందని చెప్తున్నా. ఇప్పుడు ఇంకా పాకం చేస్తున్నారు. స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నారు. పాకం వచ్చిందా లేదా అని చూపిస్తుంది మా అమ్మ. తీగ పాకం రావాలంట, వచ్చిందని చూపిస్తుంది. తొందరగానే వచ్చింది పాకం కూడా. మా అమ్మ నాకు కన్సిస్టెన్సీ చూపిస్తుంది ఇట్లా రావాలని. ఇక పాకం రాగానే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, కొంచెం నెయ్యి వేసింది. కానీ పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుందంట. మా పిన్ని లేకపోతే ఈరోజు లడ్లు అయ్యేటివే కావు. ఇంకా దాంట్లో తీసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా బూందీ, కలిపేస్తున్నారు పాకంలో. వేడి మీదనే కలపాలంట, లేకపోతే లడ్లు రావంట. మా పిన్ని కలుపుతుంది. మా పిన్నికి చేయి తిరుగుతలేదని పాపం భగవాన్ తీసుకున్నాడు స్పూను. కలుపుతున్నాడు. ఇక వేడి మీదనే కట్టాలంట లడ్లు కూడా. చేతి చూడండి ఎర్రగా అయిపోయింది. నన్ను వద్దన్నారు కానీ నేను ట్రై చేస్తా అని చేస్తున్నా, కానీ నీట్గా కట్టిన, మంచిగా వచ్చినాయి. ఇంకా మా నాన్న టైంకి వచ్చిండు. మేము ఒక్క చేతితో కడుతుంటే మా నాన్న 2 చేతులతో కట్టిండు. తొందరగా అయిపోయినాయి. 1.5 కిలో పిండికి 120 లడ్లు అయినాయి. బెటర్ కదా, చాలా వర్తి అనిపించింది. మళ్ళీ చేయడం కూడా చాలా ఈజీ. ఇట్లా 4 కలవాలి కానీ ఇంకా సూపర్ ఉంటుంది. మంచిగా నవ్వుకుంటూ లడ్లు కట్టినాం. మా తమ్ముడు కూడా కడుతుంటే అరే నువ్వు మంచిగా కడతలేవురా అని పంపించేసినాం.
ప్రాసెస్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా. 120 లడ్లు అయినాయి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.